నీ పాపం నిన్ను పట్టుకుంటది కనుక నీ ఆయుష్ తీరక మునిపే చస్తావు. తినమున చస్తారంటే ఆ పాప ఫలితం ఏంటి? మరణము. ఉదాహరణగా చూసినట్లయితే దావీదు మహారాజు అనేక మంది భార్యలు ఉన్నప్పటికీ ఊరియా భార్య అంటే తన పరివాని యొక్క భార్య స్నానం చేస్తూ ఉంటే యుద్ధానికి వెళ్లకుండా ఆమెను చూశాడట. చూసినాడు, ఊరుకున్నాడా? అవ్వమ్మ కూడా చూసింది, పంటని ఊరుకుందంటే తినేసింది. దావీదు కూడా మహారాజు కదా, పరిపాలన చేసేటప్పుడు నీతి నియమాలు పాటించాలి కదా రాజు. ఒక స్త్రీ స్నానం ఆడుతుంటే కళ్ళు తిప్పుకోవాలి. ఏం చేశాడు? అందరికి న్యాయం తీర్చవలసిన రాజే ఆ స్త్రీ స్నానం చేస్తుంటే చూడకూడని స్థితిలో చూశాడు. గమ్మున్నాడా? తన భర్తను చంపి తనతో వ్యభిచరించాడు. పెళ్లి చేసుకోకుండా పాపం చేస్తే వ్యభిచారం, అది జారత్వం. అది ఆ స్త్రీని మోసం చేసి తన భర్తను చంపి తనతో వ్యభిచరిస్తే ఒక కుమారుడు పుట్టాడండి. ఎవరు పుట్టారు? ఒక కుమారుడు పుట్టాడు. పుట్టిన కొద్ది దినాలకే ఆ బిడ్డ చనిపోయాడు. ఏంటది? పాప ఫలితమని సమూయేలు గ్రంథంలో ఉంటది. దావీదు చరిత్ర. నాతాను చెప్తాడు, రాజా నువ్వు దోషం చేసావు, నువ్వు తప్పు చేసావు, దేవుని కోపం నీ మీద రగులుకుంటుంది అని చెప్పినప్పుడు పశ్చాత్తాపడతాడు. అప్పుడు శాపం వచ్చింది దావీదు మీదకి. ఇప్పటి వరకు నీ ఇంటి మీదకి యుద్ధాలు లేవు, ఇక నుంచి యుద్ధాలు మొదలవుతాయి. నీ ఇంట్లో వాళ్ళే నీకు శత్రువులు అవుతారు. అనేకులు నీతో యుద్ధం చేస్తారు. నీ బ్రతుకంతా, నీ వంశమంతా యుద్ధాలే, ఎక్కడ సమాధానం ఉండదని దేవుడు శపిస్తాడు. బెత్షెబాతో వ్యభిచారం చేశాడు. చూసి గమ్మున్నాడా? వ్యభిచరించాడు. చూసి గమ్మున్నాడా? భర్తను చంపి నరహంతకుడు అయ్యాడు. ఆ బిడ్డ పుట్టగా దేవుని కోపం రగులుకొని పాప ఫలితమైనటువంటి ఆ కుమారుని దేవుడు చంపేశాడు. ఇలా ఉంటది పాప ఫలితము. దేవుని మాట మీరారు, ఆజ్ఞని మీరారు కాబట్టి పాపము చేశారు. ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి పాపము చేసిన వారు అగుదురు గనక మీ పాపము మిమ్ములను పట్టుకుంటది.